ఎవ్వళ్ళొచ్చినా ఎవ్వళ్ళు రాకపోయినా సర్కారోళ్ళైతే పోవాల్సిందే. ఏం చేస్తుర్రు, ఎట్లెట్లా ఎగురబెడుతుర్రు అన్ని ముచ్చట్లు పబ్లిక్ కు చెప్పాల్సిందే. అందుకే అసెంబ్లీలో చలికాల మీటింగ్లు గడినే నడుస్తున్నాయి. కార్ పార్టీలు లేకపోయినా కాషాయ లీడర్లకు సర్కారోళ్లకు నడుమ పంచాది నడుస్తుంది. మరిగా మంగళవారం నాడు ఏమేం ముచ్చట్లు నడిచినాయి, సార్లు ఏమేం మాట్లాడినరు అనేది ఒక్కసారి అరుసుకునొద్దాం పార్రి. సర్కారోళ్లకు ఎగస్ పార్టీలకు నడుమ ప్రశ్నలు జవాబులు మంచిగానే నడుస్తున్నాయి. పువ్వు పార్టీలు అడుగుడు, సర్కారోళ్ళు చెప్పుడు ఓ రేవు పొంచి నడుస్తుంది ముచ్చట. ఇక 5వ రోజు కరెంటు బండ్లు కొనుడు, ఛార్జింగ్ స్టేషన్లు పెట్టించుడు, ఇట్లా లీడర్ల నడుమ చర్చ గట్టిగానే నడిచింది. పబ్లిక్ తోని ఛార్జింగ్ బండ్లు కొనిపించేందుకు గట్టిగానే ప్రచారం చేస్తున్నారట. అంతేకాదు సర్కారు కొలువులు చేసేటోళ్ళు ఛార్జింగ్ బండ్లు కొంటే వాళ్ళకి 20% రేటు తక్కువ చేయాలని కంపెనీలను కోరినరాట. ఈవీ పాలసీ కింద మొన్ననే 900 కోట్ల రూపాయల నష్టం జరిగినప్పటికీ కూడా ఈవీ పాలసీని కంటిన్యూ చేస్తూ వాళ్ళందరితోటి ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఆ యొక్క వాహనాల కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యేకించి కొంత ప్రోత్సహించాలనే ఆలోచనతోటి 20% వారికి అవకాశం, ఒక బెనిఫిట్ చేసే విధంగా ఇవ్వమని కంపెనీస్ అందరినీ కూడా కోరడం జరిగింది. ఇక పట్నం రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా బుస్స పొగ ఇడ్చుకుంటూ తిరుగుతున్నాయి బండ్లు. అందులో సర్కారు వాటర్ ట్యాంకర్లే సరిగ్గా కండిషన్లే లేవు అన్నట్టు ప్రశ్న వేసిండు ఎమ్మెల్యే దానం. మెట్రో వాటర్ వర్క్స్ లో కూడా చాలా వెహికల్స్ ఈ రోజు కూడా ఏవైతే ట్యాంకర్స్ ద్వారా ఉంటాయో ఆ వెహికల్స్ అధ్యక్ష, అది ఫిట్నెస్ అయిపోయిన దాంట్లో డీజిల్ బయటికి, అంటే దాని పొగ బయటికి రావడం కానీ, ఈ పొల్యూషన్ వల్ల కూడా ఎన్నో రకాలుగా అనారోగ్యానికి గురై మరి రోగులు హాస్పిటల్ చుట్టూ తిరగడం కానీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మన అల్టిమేట్లీ మనం వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది పీపుల్. ప్రత్యేకంగా ఎమ్మెల్యే సాబు ప్రశ్నకు మంత్రి సార్ చెప్పిన జవాబు ఏంటిదంటే, కండిషన్లు లేని బండ్లను తుక్కు చేస్తున్నారట. డొక్కు బండ్లు వేసుకొని తిరుగుకుంటా గాలి గలీజ్ చేస్తే మాత్రం ఎవ్వల నిడిచిపెట్టేది లేదన్నట్టు మాట్లాడిండు మంత్రి. అటు ఇల్టు పాలసీ, అదే భూముల మీద కూడా చర్చ జోరుగా నడిచింది. మంత్రి శ్రీధర్ బాబు సారు ఎగస్ పార్టీ వాళ్ళను మంచిగానే అరుచుకున్నాడు. సబ్లీజ్ చేసి 200% కి పెడితే వీరెక్కడ పోయిన అధ్యక్ష ఈ రోజు అడుగుతా ఉన్నారు. దీంట్లో గోప్యమైంది వీళ్ళిద్దరు దాంట్లో ఉన్నదేంటి అధ్యక్ష? ఆ రోజు మాట్లాడింది ఈ రోజు ఎందుకు మాట్లాడుతా ఉన్నారు? ఆ రోజు 100% 200% లీజ్ ల్యాండ్ ని ఇస్తా ఉంటే ఆ రోజు మాట్లాడలేదు. ఈ రోజు ఒక పద్ధతి ప్రకారం వారి సొంత భూములపై డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీ అని పెట్టి ఒక ఫీజు ఛార్జ్ చేస్తే దాన్ని రాజకీయం చేస్తా ఉన్నారు అధ్యక్ష. ఇక ఓ దిక్కు అసెంబ్లీ ముచ్చట్లు అట్లా నడుస్తుంటే, ఇంకో దిక్కు అసెంబ్లీ మీటింగ్లను బహిష్కరించిన గులాబీ లీడర్లు రోజుకో తీరుగా మీటింగులు పెట్టుకొని ముచ్చట్లు జోరుగా చెప్తాండ్రు. ఉమ్మడి పాలమూరు జిల్లా కారు పార్టీ లీడర్లంతా జూరాల ప్రాజెక్టు కుడి ఎడమ కాలువలు చూడనికే పోయినరు. సర్కారుల మీద గట్టిగానే ఎత్తిపోసిండ్రు. తుంగభద్ర కృష్ణలోకి వచ్చి కలిసే కాడ 430 నుంచి 450 టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం మోసుకొస్తుంది. ఆ నీళ్ళన్నీ మనకు అడ్వాంటేజ్ శ్రీశైలానికి. అంటే శ్రీశైలంలో ఎప్పుడైనా తోడిపోసుకోవడానికి మనకు రిజర్వ్ ఉంటాయి. ఎప్పుడు నీళ్లు ఎప్పుడు రిజర్వ్ ఉండేటువంటి నీళ్ళ కాడ తీసుకుంటే నువ్వు అభినందించాల్సింది పోయి అదేదో వెలితి అయినట్లు తప్పైనట్లు మాట్లాడడంలోనే నీ భావదారిద్ర్యం ఉంది, నీ బానిస మనస్తత్వం ఉంది, నీ చాతగానితనం ఉంది. తెలంగాణకు ద్రోహం చేసేటువంటి బుద్ధి ఉంది అందులోనే. గిట్లా వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడుతుంటే వీళ్ళు బయట మాట్లాడుతుండ్రు. అన్నిటికి మించి నీళ్ల జవడం మీద ఆంధ్ర లీడర్లు సుత నిప్పులో ఉప్పేసినట్టు చేస్తుండేటాలకు 2 రాష్ట్రాల నడుమ మళ్ళోసారి కటకట చాలా అయినట్టే ఉన్నది కదా అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. పోత ఏమవుతుందో మరిగా.